ఓం అస్మన్ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిదయాపాత్రం ధీవత్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం సదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోదస్తదితరాతృణాయ మేనే अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मया आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तरं त्रिगुणं परमामूर्ध्ना भूतं धरश्च महदाह्वयभक्तनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिले बलकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशोणिं प्रणतोऽस्मि नित्यं. लीलातुङ्गस्तनिर्गति सुप्तमुद्बोधकृष्णं पारार्जं स्वं श्रुतिशतस्रसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां तजनृतं यावनात् पृथ्वन्ते गोदातस्ये नम इदमिदं भूय एवास्तु भूयः. अस्मद्गुरुभ्यो नमः. గోష్ఠి వాళ్ళందరికీ స్వరూపంగా దాసోహాలు చేసుకుంటూ శ్రీపతి వైకుంఠ నికేతనుడు అఖిల హే భక్తనిటువంటి శ్రీమన్నారాయణ కృపా కటాక్షంతోనే తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో ఇవాళ మనం 23వ పాసురం 23 అడుగు పెట్టాం. సింహాసన పార్ట్ అని పేరు దీనికి. ప్రారంభం చేసుకునే ముందు ఒకసారి ఇతరాజ వింశతి అంతర్బహిః సకల వస్తుషు సంతమీశం అంధః పురస్థితమివాహమవీక్షమాణః కందర్పవస్య హృదయః సతతం భవామి త్వదగ్రగమనస్య యతీంద్రనార్హః. పదమూడవ శ్లోకం. తాపత్రయీ జనిత దుఃఖ నిపాతినోపి దేహస్థితౌ మమ రుచిస్తు నతన్నివృత్తౌ ఏతస్య కారణమహో మమ పాపమేవ నాథ త్వమేవ హర తద్యతిరాజ శీఘ్రం. తాపత్రయీ జనిత దుఃఖ నిపాతినోపి దేహస్థితౌ మమ రుచిస్తు నతన్నివృత్తౌ ఏతస్య కారణమహో మమ పాపమేవ నాథ త్వమేవ హర తద్యతిరాజ శీఘ్రం. గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. చెప్పండి. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. నిన్నటి రోజున 22వ పాసురాన్ని కొద్దిగా సేవించాం. ఏం చెప్పాం? కర్మవశము చేత పరమాత్మ నుండి దూరమైనటువంటి జీవులను కలిపేది, మళ్ళీ పరమాత్మ వద్దకు చేర్చేదే ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతము అని మనం తెలుసుకొని, శరణాగతికి ముఖ్యమైనటువంటి అంగములు ఏమిటి అంటే ఆకించన్యము, అనన్యగతిత్వము. స్వామి, నిన్ను పొందడానికి నా దగ్గరంటూ ఏ యోగ్యత లేదు. నేను బ్రాహ్మణుణ్ణి, నేను వేదం చదువుకున్నటువంటి వాడిని, లేదా నేను క్షత్రియుణ్ణి, నాకు కర్మయోగం ఉంది, ఏదేదో అవేమీ కావు. పోనీ నువ్వు కాదంటే ఎక్కడికైనా వెళ్ళడానికి ఇంకొక దిక్కు కూడా లేదు. అది ఆకించన్యము, అనన్యగతిత్వం. ఈ రెండు ప్రధానం శరణాగతి చేసేవాడికి. కాబట్టి ఈ 2 పాసురాల్లో అది చెప్పబడింది. 21, 22 పాసురాల్లో. నిన్న మనం కొద్దిగా మొదలు పెట్టాం. శరణాగతి ఎంత గొప్పది.
శరణాగతి చేసిన వాడిని తప్పక భగవంతుడు రక్షిస్తాడు అని వేదంలో కూడా ఉన్నటువంటి కొన్ని వృత్తాంతాలు నేను చూశాను. అయితే మరి శ్రీరామాయణంలో సముద్రుడి పట్ల చేసినటువంటి శరణాగతి శ్రీరామచంద్రమూర్తి 3 రోజుల పాటు చేస్తాడు, దర్భలు వేసుకొని ఉపవాసం ఉండి. మరి శరణాగతి ఫలించలేదు. ఏమిటి అంటే శరణాగతి చేసేవాడి యొక్క లక్షణం వేరు, శరణ్యుడు వేరు కదా. రాముడు అందరి చేత శరణు కోరబడేవాడు కదా. మరి శరణాగతి చేసేవాడు 2 లక్షణాలు ఉన్నాయన్నాం. ఏమిటవి? ఆజ్ఞించిన్యము, అనన్యగతిత్వం. ఇందుకు ఉపాయము లేదు, ఇంకొకటి దిక్కు లేదు. అలాంటి వాడు రాముడు మరి కాదు కదా. సంకల్పం చేతనే ఇవన్నీ చేయగలడు, సంకల్పం చేతనే అన్నిటినీ చేయగలడు. కాబట్టి అక్కడ శరణ్యుడు శరణాగతి చేసేవాడు తారుమారు అయితే ఫలించేదేమో కానీ ఈయన చేయడం ఏదో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్గా చేశాడు అంతే కదా, అవుట్ రెస్పెక్ట్ చేశాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై మరి నీకు దారి ఇవ్వడం ఎట్లా దొరుకుతుందయ్యా, పొంగటమే సముద్రుడి యొక్క లక్షణం కదా. కావాలంటే ఈ గోష్ఠిలో విశ్వకర్మ యొక్క అంశతే జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? నలుడు, నీలుడు అని వానరుడు. వారి చేత మీరు చేయిస్తే, ఆ బండరాళ్ళు వేయిస్తే అవి తేలుతాయి. ఇచ్చాడు, ఎగ్జామ్షన్ అయిపోయింది. మరి శరణాగతి తప్పక ఫలిస్తుంది. భరతుడి శరణాగతి ఫలించింది. రాముడు ఇప్పుడు రాను అన్నాడు, 14 ఏళ్ల తర్వాత వస్తాను అన్నాడు. కానీ తన యొక్క ప్రతినిధిగా పాదుకలను ఇచ్చాడు కదా. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అంటారు ద్వయమంత్రంలో కదా. మరి పాదుకలు వేరు, పరమాత్మ వేరు కాదు కదా మన సంప్రదాయంలో. అవి ఉంటే ఆయన ఉన్నట్టే. కాబట్టి ఆ శరణాగతిని చెప్తూ ఏం చెప్తున్నాను, నిన్నటి రోజున పరమాత్మ చూశాడట. వీళ్ళు వచ్చారు, నా దగ్గర వేచి ఉన్నారు, మరి నేను కొద్దిసేపు చూస్తాను అసలు వీళ్ళు ఏమంటారు, నేను కాదని ఇంకో దిక్కు పెడతారా అన్నట్టుగా కొద్దిగా ఆలోచన చేశాడు. బయట గోపికలు అంటున్నారు, నువ్వు కాదంటే ఇంకో వెళ్ళడానికి ఇంకొక దిక్కు కూడా మాకు లేదు, కాబట్టి రావాల్సినది. అంతకుముందు పాసులను కూడా అద్భుతంగా చెప్తారు. ఏమయ్యా, మేము ఏమైనా పరమపదంలో ఉన్నటువంటి స్వామిని పిలుస్తున్నామా, కూడా వ్యూహమూర్తిని ఏమైనా పిలుస్తున్నామా? ఎవరు పిలుస్తున్నాం మేము? నందగోపుడి సంబంధాన్ని పురస్కరించుకొని నేను లేపుతున్నాను. మాకు నందగోపుడికి ఎప్పటి నుంచో సంబంధం ఉంది కదా. నువ్వు ఏరుకోరి మా దగ్గర వచ్చావు కాబట్టి నిన్ను పిలుస్తున్నాం మేము. నందగోపుడి సంబంధాన్ని చూసాను, నువ్వు రావాల్సినది అని ముందు భాషలో చెప్పారు. ఇప్పుడు చెప్తున్నారు ఎట్లా రావాలి, పిరమాన్ని ఎట్లా ఆశ్రయించాలని మనం చెప్తున్నారు అనమాట. విభీషణుడు వస్తున్నప్పుడు పరిత్యక్త్వా మయా లంక, బంగారుమయమైన లంకని, అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్స్, లగ్జరీస్ని అన్నిటిని వదిలేశాడు. ఆఖరికి త్యక్త్వా పుత్రాంశ దారాంశ, పిల్లలని భార్యను కూడా వదిలేసి అమాంతంగా ఆకాశంలోకి వచ్చాడు. ఏమో తోడబుట్టిన వాడే ఇట్లా అనుమానించి అవమానించాడు, ఇంకా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇక వాళ్ళ నుంచి ఎందుకు, వాళ్ళని కూడా వదిలేశాడు. వదిలేసి సర్వవిధ బంధువు పరమాత్మనే, భగవద్గతమే రాజ్యంచ జీవితంచ ధనానిచ, రామ నీ అందే నా జీవితం, నా ధనం, నా సుఖం, నా బంధువులు ప్రతిదీ నీవే అలా వచ్చాడు విభీషణుడు. సడన్గా అట్లా చేశాడు. అగో ఆ విధంగా వచ్చామయ్యా. తెలుసు అభిమాన భంగమాయి వందు నేను పళ్ళికట్టిల్ కీడే. సుందరమైనటువంటి విశాలమైనటువంటి పృథివీ మండలాన్ని ఏలినటువంటి రాజులు ఎట్లా ఉన్నారు? వాళ్ళు కొద్ది సంపద చేజిక్కగానే మా అంతటి వాళ్ళు లేరు అని అహంకారంతో పాలించేటువంటి వాళ్ళు. భాగవతం కొద్ద గొప్ప మీరందరూ విన్నారు. పౌండ్రక వాసుదేవుడు విన్నారా? పౌండ్రక వాసుదేవుడు అసలు వసుదేవుడు కుమారుడు కాదు, నేనే మొత్తం అని చెప్పేసి వీడు ఎక్కడో వెళ్ళి షాపులోకి వెళ్ళి రన్నట్టుగా చక్రాన్ని ఓ శంఖాన్ని పెట్టుకొని నేనే వాసుదేవుడు అన్నాడు కదా. నేనే వాసుదేవుడిని, నిజమైన వాసుదేవుడు ఆయన అయితే ఇక్కడ వచ్చి నిరూపించుకోమన్నాడు. ఈ వార్త ఆ వార్త తెలిసిపోయింది. హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నిట్లో పేపర్లో పడిపోయింది కదా. వాసుదేవుడు నిజమైన వాసుదేవుడు ఈయనే అట, పౌండ్రక వాసుదేవుడు. ఈ వాసుదేవుడు కృష్ణుడు డూప్లికేట్ అడా అని చరిత్రకు వచ్చిన పరమాత్మ వచ్చాడు. సార్ చూసుకొని చక్రాన్ని ప్రయోగించాడు కదా. చక్రాన్ని ప్రయోగించాడు. ఇది నిజమా, ఇది ఒరిజినలా, అది డూప్లికేట్ తెలిసిపోతుంది. ఏమైంది? పౌండ్రక వాసుదేవుడిని సంబంధించి కొద్ది కడగగానే
నా అంతటి వాడు లేరు. సుందరమైన విశాలమైన భూమిని పరిపాలించేటువంటి రాజులు అహంకారం చేత ఇదంతా నాదే అని చివరికి నీ బాణపు దెబ్బలతో ఓడిపోయి బళ్ళి కట్టింకి నీ సింహాసనం ముందు గుంపులు గుంపులుగా వచ్చి చేరినట్లుగా కథ చెప్తారు మన పెద్దవాళ్ళు కథ. ఏనుగు పురవీధులు నడుస్తూ ఉంది. ఏనుగు పురవీధులు నడుస్తూ ఉంది. ఏనుగు ఇక్కడ ఉంది, కొద్ది దూరంలో కప్ప ఉంది. ఏముంది? కప్ప, ఫ్రాగ్. ఒకడు వెళుతూ వెళుతూ ఒక సిక్క, ఒక నాణం కింద పడిపోయిందట. అది పట్టుకుంది కప్ప, నాణం పట్టుకుంది. పట్టుకున్నట్లు ఉంది, ఆహా డబ్బు దొరికింది అని. ఏనుగు వస్తుంది, ఏనుగు అంటుంది జరుగు అని. నేను జరిగేదేంటి, నువ్వు పక్కన చెడిపో. దేన్ని చూసి? ఈ నాణాన్ని చూసి కరెక్ట్గా దాని కాల కిందనే వచ్చింది, తక్కువ అని తొక్కేసింది. ఒక నాణం దొరికినటువంటి కప్పనే అంత పెద్ద ఏనుగుడు చూసి కూడా నువ్వు పక్క వెళ్ళిపో, నా దగ్గర డబ్బు ఉంది. అహంకారం, అహంకారం అంత కింద పడేస్తుంది మనిషిని. బంగారు పాత్ర, బంగారు పాత్రలో అమృతమైనటువంటి ద్రాక్ష రసం ఒక్క చుక్క విషం పడింది. యోగ్యమా? యోగ్యం కాదు. పవిత్రమైన నది తీరం నుంచి కుండలో పెరుమాళకు అభిషేకం కోసం తీర్థం తీసుకొని వస్తున్నాం. అదే సమయంలో తాటి చెట్టు కింద నుంచి వస్తున్నాం. వాడేవాడో కళ్ళు గీస్తున్నాడు, ఓ 10 చుక్కలు అందులో పడ్డాయి. పదే కదా, ఏమవుతుంది? చేయొచ్చునా అభిషేకం? ఎన్ని సద్గుణాలు ఉంటే ఏమిటి? ఒక అహంకారం మనిషిని పతనం చేస్తుంది, పతనం చేస్తుంది. అలా ఈ సృష్టి మొత్తంలో కూడా బ్రహ్మ నుండి పిపీలకం వరకు, పిపీలకం అంటే చిన్న జీవి, చీమ వరకు ప్రతి వాడికి అహంకారం. ఈ సృష్టిలో జీవులన్నిటికీ, ఈ దేవతలందరూ కూడా ఈ సృష్టిలో భాగమే, వాళ్ళకు కూడా అహంకారం అహంకారాలు ఉంటాయి. కాబట్టి అది పోతే తప్ప పరమాత్మను మనం చేరుకోరు. అంటే భూమిని పరిపాలిస్తున్న రాజులందరూ కూడా వాళ్ళ యొక్క అహంకారం తీరి ఇంకా మాకు నువ్వే శరణు అని నీ యొక్క సింహాసనం దగ్గరికి వచ్చి అభిమాన భంగమాయి వందు, అభిమానం భంగమే వచ్చినట్లుగా మేము వచ్చాము. కొద్దిగా వివరించుకుంటే అర్థమవుతుంది. చిన్నప్పుడు కథ చెప్తున్నప్పుడు ఏదో 7 ఎద్దులు 7 ఆవులు ఎందుకు మేయలేదు, గడ్డి వేయలేదు చెప్తూ నా బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టనా అన్నది చీమ కదా. నా బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టనా. చీమకే అంత అహంకారం ఉంటే 14 లోకాలు అధిపతి బ్రహ్మ. పరాశర భట్ల వారు ఉన్నప్పుడు శ్రీరంగ క్షేత్రంలో ఒక స్వామి అడిగారట, ఏమండి మాకు సందేహం, పురాణాలు చదివినా ఇతిహాసం చదివినా కూడా కారణ వైకుంఠము అనబడేటువంటి శ్రీవైకుంఠంలోకి చతుర్ముఖ బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలకు కూడా ఎంట్రీ లేదు. మనలాంటి అల్పులకు ఎట్లా వస్తుందండి? పంచ సంస్కారం జరిగి మంత్రార్థాన్ని పొంది ఆ రకంగా ఉంటే ఇంత అల్పులం కదా మనము, వాళ్ళకే అవకాశం లేదు కదా, మనకు ఎట్లా వస్తుందండి అని పరాశర భట్ల వారు తిరుప్పావలో ఈ పాసురాన్ని చెప్పి ఆయన అభిమాన భంగమాయ్ అన్నీ వదులుకోవాలి, పరమాత్మే దిక్కు అనాలి. మరి 14 లోకాల బ్రహ్మ, ఈ 14 గొడపతులు జరగాలంటే 14 జన్మలు ఎత్తితే కానీ ఒక జన్మలో పరమాత్మ శరణాగతి వెళ్ళాలని అనిపించదు. ఒక విల్ల, ఒక ల్యాండ్, ఒక కారు ఉన్న మనమే ఇది మనది కాదు, ఇది పరమాత్మది, ఇది మనది కాదు, ఇది పరమాత్మది అన్న భావన రావడానికి ఎన్ని జన్మలో ఎత్తాల్సి వస్తుంది. మరి 14 లోకాలు ఉన్నటువంటి వాడు బ్రహ్మ ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు అనుకోవాలంటే ఎంత సమయం పడుతుందండి కదా. ఎన్ని జన్మలు ఎత్తాలి? ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు ఏదో జన్మలో మోక్షం. కాబట్టి ఎక్కువ ఉన్నవాడు వదులుకోవాలంటే కష్టం. నాకేముందయ్యా, మనకు కొద్దిపాటి సంపద, అదేదో పరమాత్మ పరం చేసేసి సర్వం శ్రీకృష్ణ వస్తూ అంతా నువ్వు ఇచ్చిందే, ఏది చేసినా నువ్వు చేయిస్తుందే అనటంలో ఏముంది పెద్దగా. కాబట్టి మనకు ఖచ్చితంగా వస్తుంది అని సమాధానం చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎట్లయితే రాజులు తమ గర్వభంగమైంది వచ్చారో అట్లా మేము కూడా వచ్చామయ్యా అని గోపికలు చెప్తున్నారు. చూడండి ఎంత అర్థమైందో ఇందులో. ఏమండి మొబైల్ తెలవదా మీకు ప్రవచనంలో పెట్టాలని? మరి ఎందుకు పోతుంది అది?
సైలెంట్గా పెట్టేది దాన్ని మళ్ళీ మోతుంది. ఎప్పుడు ఎక్కడైనా సరే మనం పెద్దలు ఏం చేస్తున్నారు అని అనుకున్నప్పుడు అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. అది అసహ్యపచారానికి ఎందుకు వస్తుంది. ఎక్కడున్నాము ఎక్కడున్నాం? ఎట్లా వచ్చారు? 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు మనం గమనిస్తే ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క గోపికలకు కొన్ని లక్షణాలు చెప్పారు కదా. పిళ్ళాయ్ అని అన్నారు. పిల్ల అంటే అర్థం ఏంటి? పాండిత్యం ఉన్న పాండిత్యం నిర్వేద బాల్యేన తిష్టాసేద్. పాండిత్యాన్ని సంపాదించి కూడా ఏమీ తెలియని వాడి వలె ఉండవలెను. అదొక లక్షణం, భాగవత లక్షణం. ఇంకొక చోట నాయక పెన్బిళ్ళ హాయ్, మా అందరికీ నాయకురాలుగా ఉన్నటువంటి దానా. ఇంకో చోట అత్యంత గొప్పదైన నేత్ర సౌందర్యం ఉన్న గోపిక కదా. వీళ్ళందరూ ఏంటి? తూమని మాడత్తులు ఏంటి? ఇవన్నీ ఈ గోపికలందరూ ఎట్లాంటి వాళ్ళు? ఉపాయానిష్ఠులు. మనం వెళ్ళడం ఏంటి? మన సౌందర్యానికి ఆయనే రావాలి అనుకున్న వాళ్ళు కదా. అలాంటి మేము గర్వాన్ని భంగం చేసుకొని నీ దగ్గరికి వచ్చాం. అప్పటిదాకా ఏమనుకున్నావు? నేనే కాదే గొప్ప లోకోత్తరమైన సౌందర్యం అని ఒక గోపిక. నేను నానాదాయ నావుడయ్యాయి, కృష్ణుడితో ధీటుగా మాట్లాడగలను అని ఒక గోపిక. ఎన్నో రకాల స్థితులు ఉన్నటువంటి గోపికలు. వీళ్ళందరూ కూడా ఏమిటి? ఉపాయానిష్ఠులు. ఆయనే ఉపాయాన్ని స్వీకరించాం, ఆయనే వస్తాడు అని ఉన్నాం. కానీ ఇప్పుడు గర్వభంగమైపోయి నీ దగ్గరికి వచ్చామయ్యా కృష్ణ. అభిమాన భంగమై వందు నేను పళ్ళి కట్టిన కీഴే అన్నారు. ఇది ఎంత ఇదంటే ఇది రాజ్యం నామ మహావ్యాధి అచికిత్సో వినాశన అన్నారు. ఇతిహాస పురాణాలు వేదాలు పతిం విశ్వస్య ఇక్ష్వాకూణాం ఇయం భూమి, ఇదంతా పరమాత్మదే అని బలిచక్రవర్తి వృత్తాంతాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొంత సంపద కలిగేసరికి ఎక్కడ లేని ఒక అహంకారం వస్తుంది. కాబట్టి రాజ్యం అనేది ఒక మహావ్యాధి అన్నారు. రాజ్యం అనేది ఒక మహావ్యాధి. ఈ రాజుగారు రాజ్యంలో ఉన్నప్పుడు అందంగా చెప్తారు నమ్మాడు వారు. ఎట్లుంటుందట? రాజు అనేక మంది భార్యలు, సాపాటు అయిపోయింది అప్పటికి. తూత్తువారు పోలే కుక్కున్నట్లుగా ఒక భార్య వస్తుంది. ఏమండి, ఒక్క ముద్ద నా కోసం, ఒక్క ముద్ద నా కోసం. అప్పటికి అయిపోయింది నేను భోజనం, కానీ నా కోసం ఒక ముద్ద అంటే ప్రేమగా పెడుతుంటే కురుమని తింటాట. ఇంకొక భార్య వస్తుంది, నా కోసం ఒక ముద్ద అని అలా పెట్టేవాడు. తర్వాత ఏమైంది? ఇంకో రాజు వచ్చి దండెత్తిన తర్వాత, సంపదలన్నీ పోయిన తర్వాత ఎవరు స్థానానికి వాళ్ళు పోయారు. కనీసం తలుపు కొడితే తలుపు తీసేవాడు కూడా లేదు కదా. రాజ్యం ఉన్నంత వరకేమో ఇలా ప్రేమగా, అంతే కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడే కదా చుట్టూ మొత్తం బంధువులందరూ మోగేది. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే కదండి వాడు వీడు ఫోన్ చేసేది. కొద్దిగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఫోన్లు ఎత్తారా? ఫోన్లు ఎత్తారు. ఎత్తినా బిజీగా ఉన్నప్పుడు తర్వాత చేస్తూ ఉంటారు. ఈ 2 నెలలకు 3 నెలలకు కలపడితే, ఓ ఇప్పుడు చేసావు కదా సారీ అంటే. అదే డబ్బుని చేస్తే ఎన్ని పనులు ఉన్నా ఫోన్ ఎంగేజ్లో ఉన్నా కట్ చేసి మరి మనతో మాట్లాడతారు. అది అంటే మనిషి యొక్క గుణములకు విలువ లేదు, గుణములకు విలువ లేదు, డబ్బుకే విలువ లేదు. ఏమైందా రాజు పరిస్థితి? రాజ్యం కోల్పోయిన తర్వాత భుక్తికి గతి లేదు. మరి ఎట్లా? ఇలా వడమూర్తువా అరే రాత్రిపూట సత్రం నడిపించేటువంటి వాళ్ళు ఆయా ఊర్లలో ఏమో బాగా బతికినటువంటి వాళ్ళు పొద్దునప్పుడు అడుక్కోవాలంటే అందరికీ నామోషి కదా. కాబట్టి రాత్రిపూట సత్రం నడిపేటువంటి వాళ్ళు ఏదో వేరే ఊరి నుంచి వచ్చినటువంటి వాళ్ళు తిరిగిపోవడం కోసం సత్రం పెడతారు. బట్ రాత్రిపూట కదంబం కలిపి ఇంత ముద్ద పెట్టేసి ఆ తలుపులు కొద్దిగా ఊరగా వేస్తారు. అంటే బాగా బతికినటువంటి వాళ్ళు ఆ రాత్రిపూట ఈ రాజు లాంటి వాళ్ళు ఆ పంచలోనే ఉంటాయి, పోర్టుగా అంటాం చూసారా, అక్కడి నుంచి వాళ్ళు. ఎందుకంటే మరి మెయిన్ విధులు నడుస్తూ ఉంటే ఆ వెన్నెలకు ఎవరైనా చూస్తారేమో అని ఆ పంచలు నడుస్తూ వస్తున్నాడు ఈయన. దేనికోసం? ఆ రాత్రి చిత్రంలో ఓ ముద్ద తిందామని. ఆ వస్తూ ఉంటే ఆ చీకట్లో ఒక నల్ల కుక్క, అది చీకట కనపడలేదు. అది పిల్లలు కలిగిన కుక్క, పిల్లల్ని కాపాడడం కోసం ఉంది. కొంచెం ఎవరైనా దగ్గరకు వస్తే చాలా కోపంగా కరిచేట స్వభావం. ఈయన కాస్త పోయి కుక్కను తొక్కాడు రాజు. తొక్కేసరికి అది కరిచింది, కరతంతో పాటుగా అరిచింది. ఈయన కూడా అరిచాడు. అందరు లాంతలు పెట్టుకొని వచ్చారు. చూసేసరికి ఏమైంది? చేతిలో ఉన్న చిప్పు ఎక్కడో కింద పడిపోయింది, 10 ముక్కలు అయిపోయింది. లాంతలు పెట్టుకుని వచ్చేసరికి, ఓ రాజా నువ్వా?
అభిమాన భంగమాయ్, ఇంతకన్నా అభిమాన భంగం ఉంటుందండి. కాబట్టి ఎందుకు ఇదంతా అని ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నేను వేసే ముద్ద పడి ఉంటావు అని చెప్పి ఆ చక్రవర్తి సింహాసనం ముందు పడిగాపులు కాస్తున్నటువంటి రాజుండగా, రాముడు లేని అయోధ్యలో ధన సంస్కారం చేసిన తర్వాత భరతుడు తన యొక్క మందిరంలో అత్యంతమైన దుఃఖంతో ఉన్నప్పుడు కైకేయి పిలిచింది. ఏమని? హే రాజన్ అని పిలిచింది. ఆ పిలుపు ఎట్లా ఉంది? త్రిశూలంతో కుచ్చినట్లుగా ఉంది. భరతుడికి కుచ్చినట్లుగా ఉంది కదా. నీ దగ్గర ఉంటేనే సుఖమయ్యా, పరమాత్మ నీ దగ్గర ఉంటేనే సుఖం. ఇప్పుడు ఆ సామంతరాజు ఎట్లున్నారట అంటే, మీరు వెళ్ళండి రాజ్యం చేసుకోండి, మళ్ళీ రాజ్యం ఇస్తామంటే మేము అంటున్నారట. నీ దగ్గరే ఉంటాం. కృష్ణ పరమాత్మ నరకాసురుడిని జరించిన తర్వాత ఆ రాజు అందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క సింహాసనం కిందనే ఉన్నారు. మీకు రాజ్యం ఇస్తే పోండి అంటే, లేదు కృష్ణ నీ దగ్గరే పడి ఉంటాం మేము, ఎందుకు వద్దు మాకు ఆ రాజ్యం, మేము భరించరానిది అది, ఇదిగో భరతుడు వృత్తాంతం. ఏ రాజన్ మళ్ళీ ఎందుకే అవమానపడటం? అటువంటి వాళ్ళు నీ యొక్క జయంతిగా మేము కూడా స్వామి గుర్తుపెట్టుకో కృష్ణ, స్వత్వమాత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం దాసభూతా సుతసర్వే ఆత్మాన పరమాత్మన. నువ్వు సొత్తు, ఈ జీవాత్మమైనటువంటి మేమున్న సొత్తు, నువ్వు స్వామి అయ్యా. ఇది అనాది కాలంగా ఉంది, అనాది సిద్ధం. స్వత్వం ఆత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం. నీ యందు స్వామిత్వం ఉంది, మా యందు సొత్తు ఉంది, ఇది సిద్ధం, ఇది సిద్ధం. కాబట్టి మేమందరం ఎట్లాంటి వాళ్ళం? దాసభూతా సుతసర్వే ఆత్మాన పరమాత్మన. నీకు మేము దాసులము, ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మ అనేటువంటి నీకు దాస్యం చేసేటువంటి వాళ్ళము. కాబట్టి కృష్ణ అభిమానమంగమే వచ్చాము, రావాల్సినది దర్శనం ఇవ్వాల్సినది అని గోపుడు ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత ఎట్లా వచ్చారు వీళ్ళంతా? ఈ గోపికలు ఎట్లా వచ్చారు? రాజకుమారుడు ఏదో కారణం వల్ల అంతఃపురం తప్పించుకొని తప్పిపోయాడు. తప్పిపోయిన రాజకుమారుడు ఎవరో వేటగాళ్లతో నడపడి వాళ్ళతో పాటు తిరిగి కొన్ని సంవత్సరాల పాటు ఆ వేటగాళ్లతోనే జీవనం సాగిస్తున్నాడు. ఈ రాజు యొక్క దగ్గర ఉన్న ఒక మంత్రి ఎందుకో పని మీద అడవులకు వెళ్ళి ఆ పిల్లవాడిని గుర్తుపట్టి, ఒరే నాయన నీ తండ్రి వీడు కాదు, నువ్వు ఎప్పుడు తప్పిపోయి వచ్చావు, నీ తండ్రి రాజు అని చెప్పితే అప్పుడు వచ్చి ఈ రాజును చేరినట్టుగా పరమాత్మతో కలిసి ఉన్నటువంటి జీవులం మనమందరం కూడా ఎలాంటి వాళ్ళు మనం అంటే వేదాంత దేశంలో వర్ణిస్తారు. మనమందరము పరమాత్మ యొక్క హృదయంలో ప్రకాశించేటువంటి కౌస్తువమణి లాంటి వాళ్ళము, రాజకుమారు లాంటి వాళ్ళము. మనమంతా 25 సంవత్సరాల ప్రయాణంలో వైకుంఠంలో ఉండి చక్కగా అనుభవించేటువంటి వాళ్ళము. కానీ కర్మవశాత్తు ఇలా వచ్చాం. కాబట్టి ఆ తప్పిపోయినటువంటి రాజకుమారుడు మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా, ఓ కృష్ణ మేము వచ్చాము. తర్వాత కింగిని వాచే తామరై పూపోలే సెంగన్ చిరుచిరిదే ఎమ్మేలు విడియావో. నాయకనాయ పాసులం దగ్గర ఇంత అర్ధరాత్రి మీరు ఎందుకు వచ్చారల్లా గోపికరాల అంటే ఏం చెప్పారు? భవనపాలకు తూరిడ పాడువాన్, సుప్రభాతం పాడడానికి వచ్చామయ్యా. సుప్రభాతం పాడుతూ ఆయన లేస్తున్నప్పుడు, ఆయన పడుకున్నప్పుడు నిద్రా సౌందర్యం, ఆయన లేస్తున్నప్పుడు ఆయన కంటి సౌందర్యం చూడాలి కదా. కాబట్టి కృష్ణ మమ్మల్ని కరుణించాలి. ఎలా కరుణించాలి? కింగిని వాయిచ్చే తామరై పూపోలే, చెరుగంట ముఖం వలనే సగము విడి సగము విడవగనటువంటి తామర పువ్వు వలె నీ ఎర్రని నేత్రములను కొంచెం కొంచెంగా విప్పి మాపై ప్రసరింపజేయుమా. చిరుగంట ఆవిడ కడతారు కదా, కొద్ది ఓపెనింగ్ ఉంటుంది, ఐ ఓపెనర్ లాగా ఓపెనింగ్ ఉంటుంది అనమాట. ఇలా చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది కదా. అలాగా కొద్దిగా నీ కటాక్షాన్ని మా పైన ప్రసరింపజేయు. ఎలా ఉండాలట? అప్పుడప్పుడే అరుణోదయపు సూర్యకిరణాలు పడుతున్నప్పుడు అప్పుడప్పుడే విచ్చుకుంటున్న తామర ఇలా ఉంటుందండి. ఇలా ఒకసారి విచ్చుకో. సూర్యకిరణాలు పడుతున్నప్పుడు అలా 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 మెల్లగా విచ్చుకుంటుంది కదా. అటువంటి ఎర్ర తామరలు పోలినటువంటి నీ కన్నులను అలా మెల్లగా తెరుస్తూ మూస్తూ కొద్దిగా అలా ప్రసరింపజేయండి. మనం కూడా నిద్ర నుంచి లేచిన తర్వాత వెంటనే చూడలేదు చూస్తాం, మనం కళ్ళు మండిపోతే మెల్లగా చూడు ఒక అర్థం. రెండో అర్థం, అనాది కాలంగా సంసారంలో పడి కొట్టుకున్నటువంటి వాళ్ళు, ఈర్ష, అసూయ, ద్వేషము, అనుమానం ఇలాంటివి ఎన్నో అర్థం పట్టుకుపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళం మేము. నువ్వు ఒక్కసారే కృపాకటాక్షం చూపిస్తే
తట్టుకుంటావా మనం? తట్టుకో. కాబట్టి కొద్ది కొద్దిగా నీ కటాక్షాన్ని మాపై ప్రసరింపజేయ స్వామి. ఎంత అందమైన పలుకు చెప్తుంది గోదాదేవి చూడండి. కొద్ది కొద్దిగా ప్రసరింపజేయి. ఇంకొక అర్థం, మహాలక్ష్మి పురుషకార స్వరూపం కదా, నీలాదేవి పురుషకార స్వరూపం. ఆశ్రయించి వచ్చినటువంటి వాళ్ళని చూసి పరమాత్మ వీళ్ళు వచ్చారు కరుణించండి అనగానే ఒక్కసారి మెల్లగా ఇలా చూస్తాడు. చిచి వీళ్ళ దుర్మార్గులు, నేను కరుణించాను, నేను చూడను. శాస్త్రంలో చెప్పింది ఏంటి, వీడు చేస్తుంది. వీళ్ళనా కరుణించేది? పర్వాలేదండి మన వాళ్ళు, ఒక్కసారి చూడండి, ఒక్కసారి కరుణించండి. నువ్వు అట్లాగే చెప్తావు. ఒకసారి వీడిని కరుణిస్తే వాళ్ళు వీడిని కరుణించేదాన్ని వాడని వీడు ఇలా వస్తూనే ఉంటారు. నేను వీళ్ళని చూడను, వీళ్ళని నేను చూడను. లేదు మీరు చూసి చూడాల్సిందే. ఎందుకంటే మీరు అనంతమైన కళ్యాణ గుణాత్మకులు. తప్పు చేయని వారు ఎవరండి? అందరూ తప్పు చేస్తారు. కొద్దిగా కరుణించండి స్వామి అలా మళ్ళీ ఒకసారి తీస్తాడు, మళ్ళీ మూస్తాడు. అలా తెరిచి మూచి ఉన్నట్టుగా కొద్ది కొద్దిగా మా పైన కృపాకటాక్షం ప్రసరింపజేయము. నిరాహార దీక్ష కొంతమంది చేస్తుంటారు. ఏదో ఒక రాస్తారోకో 10 రోజులు 11 రోజులు నిరాహార దీక్ష. అలాంటి వాడికి మంచి ఆవకాయ పచ్చడో పారాడైస్ బిర్యానీ ఇస్తే ఉంటాడు వాడు, దెబ్బకు పొలమారి పోతాడు వాడు. వాడికి ఏమి ఇస్తారు? ముందు నిమ్మకాయ నీళ్ళు ఇస్తారు. కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు కొద్ది కొద్దిగా ఇచ్చి యశవా స్వాహ స్వాహ మాధవ స్వాహ అన్నట్టుగా కొద్దిగా అవపోసంలాగా ఇచ్చి మెల్లమెల్లగా వాడిని పెరివింపజేస్తారు. అంతేగాని ఒక్కసారి భోజనం పెట్టి అలా చేయరు. అలాగా పరమాత్మని కృపా కటాక్షం మా మీద అలా పడాలి. కాబట్టి ఆచార్యులు ముందు సంస్కారం చేసి కొద్దిగా మంత్రాన్ని ఉపదేశించి కొద్దిగా చిన్న శ్లోకాలు చెప్పి మెల్లమెల్లగా శ్రీరామాయణం మొదలుపెట్టి ఆ తర్వాత మెల్లగా మంత్రార్థం మొదలుపెట్టి ఆ తర్వాత మెల్లగా ప్రబంధాలు మొదలుపెట్టి అలా శ్రీభాష్యం వరకు అన్నట్టు కదా. కింగిని వాచేద తామరై పూపోలే. కొద్దిగా కటాక్షాన్ని కృప చేయము. ఓ స్వామి మేలు వెడియావు అన్నారు. ఎట్లా ఉండాలట? తింగళం ఆదిత్యనం எழுந்தாற்போல் అంగడి రెండం கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் చాపం எழுந்தோ ఏలో రెంబావాయ్. సూర్యచంద్రుడు లాంటి నీ నేత్రాలు, అందమైన నేత్రాలు. సూర్యచంద్రుడు లాంటి కలయికల నుండి నీ నేత్రాలు. సూర్యుడి యొక్క కాంతి చీకటిని పారద్రోడి వెచ్చదనాన్ని కలుగజేస్తుంది. చంద్రుడి కాంతి చక్కటి పండు వెనల లాగేస్తుంది. అటువంటి నీ ఒక కటాక్షం. ఆశ్రితుల వైపు చల్లటి చూపు, శత్రువుల వైపు తీక్షణమైనటువంటి చూపు అని అలాంటి కన్నులు స్వామి అని. అయ్యయ్యో ఇలా పోల్చామేంటి మనం పరమాత్మ కన్నులని? ఈ సూర్యచంద్రులు ఎవరు? బాధితులు కదా. పంచాంగంలో ఫలానా సమయానికి రాహుగ్రస్త కేతుగ్రస్త గ్రహణాలు వస్తాయా లేవా? చంద్రగ్రహణం సూర్యగ్రహణం అలా పట్టుకుని పోతుంటాయి. ఇలా పోల్చేమేంటి మనం పరమాత్మ కన్నులను అని? ఇలా కాదు. అసలు నీ కన్నులను పోల్వాలంటే మాకు ఏమీ గతి లేదు కదా. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం పోల్చాలి అంటే అగతిత్వము అంటే వేరే గతి లేదు. పరమాత్మ కన్నులు తామరలా ఉంటాయా? తామర కన్నా ఎన్నో కొన్ని కోట్ల రెట్లు అందంగా ఉంటాయి, కానీ పోల్చడానికి అంతకన్నా వేరే గతి మనకు లేదు. కాబట్టి స్వామి నీ యొక్క ఎర్రనైన నేత్రాలతోని చక్కగా కృపా కటాక్షం చేసినట్లయితే చెయ్యి అనలేదు. గమనించండి, పాసులు ఏమన్నారు? నొక్కుది ఏ చూసినట్లయితే అన్నారు. చెయ్యని ఆజ్ఞాపించి చూసినట్లయితే ఇంగళ్ మేల్ శాపం ఎడిందేలో రెంబావాలి. మా పైనటువంటి శాపం అంతా తొలగిపోయేట్లుగా కృపా కటాక్షం చేయి స్వామి. ఏమిటి శాపం? శాపం ఏంటి? పాపం ఏంటి? పాపం అంటే ప్రాయశ్చిత్తం చేత తొలగింపబడేది, కానీ శాపము అనుభవించి తీరాలి. ఎవరైనా శాపం పెడితే వాడు ఏదో ఒక జీవిగా పుట్టు అన్న తప్పకుండా తను అనుభవించే తీరాలి. ఇంటెన్సిటీ తగ్గుతుందేమో కానీ శాపం అనుభవించకుండా తీరదు. కాబట్టి ఏమిటి శాపం? ఇన్నాళ్ళు నిన్ను కలగకుండా ఉండడమే శాపం కదా. ఈ జీవుడు అహంకారంతో మమకారంతో పరమాత్మ వైపు రాకుండా, భాగవతత్వం సేవించకుండా, ఆచారాలను సేవించకుండా, పంచ సంస్కారం పొందకుండా, మంత్రాన్ని పొందకుండా, మంత్రార్థాన్ని పొందకుండా ఎన్నో జన్మలు వృధాగా పోయాయి. మనం చెప్పుకున్నాం కదా, ఏం పంచ సంస్కారం లేకపోతే మోక్షం రాదా? ఈ జన్మలో రాదు. కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఎన్ని కోట్ల జన్మలు మనం చెప్పలేము, వస్తుంది. కానీ తప్పకుండా పంచ సంస్కారం పొందే తీరాలి. ఇది సామవేదంలో ఉంది. అన్నిటికన్నా పవిత్రమైనది అగ్ని కన్నా పవిత్రమైనది సహస్రారము. సుదర్శన చక్రం కన్నా పవిత్రమైనది నేమి అంటే ఆ సుదర్శన చక్రం యొక్క కొసలు చివరి భాగం అన్నమాట.
దానికన్నా పవిత్రమైనది శంఖము చేత చక్రము చేత తప్తము కాల్పబడిన శరీరము. కాబట్టి చక్రాంకముల శరీరం అంటగలేనిదే ఆయన లోకానికి రావడానికి యోగ్యత లేదు, మోక్షం ఉన్న యోగ్యత లేదు. సామవేదంలో చెప్పినటువంటి విషయం అన్నమాట. ఆదత్త తనూర్ణత దామో అస్మృతే. పరమాత్మకే చెందినటువంటి అసాధారణ చిహ్నాలు శంఖచక్రాలు ధరించని వాడు ఆయన లోకాన్ని పొందరు. కాబట్టి ఇన్నాళ్ళు నీకు ముడిపోయి ఉన్నాం స్వామి, నీ యొక్క కటాక్షం పడితే ఆ శాపం కాస్తా పోయి నిన్ను చేరుకుంటాము అన్నారు. ఇది ఈ పాసుల యొక్క అర్థం. కాబట్టి ఏంటి, ఉదాహరణ కూడా ఇచ్చారన్నమాట. దుర్వాసుడు యొక్క శాపం ఇంద్రుడు కలిగింది. ఆ ఇంద్రుడి శాపం ఎట్లా పోయింది? క్షీరసాగరం నుంచి వచ్చినటువంటి లక్ష్మీదేవి పరమాత్మ వక్షస్థలంలో కూర్చొని కొద్దిగా క్రీగంటి చూపుతోని శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవతే బ్రహ్మేంద్ర గంగాధరాం, నీ యొక్క మందమైన చూపులతో క్రీగంటి చూపులతోనే బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు ఇంత వైభవాన్ని పొందారు అని చెప్పినట్టుగా దుర్వాసుడు పెట్టినటువంటి శాపం అమ్మవారి యొక్క చిన్న చూపులతో క్రీగంటి చూపుతోనే ఇంద్రుడి యొక్క శాపం అంతా పోయి మళ్ళీ గొప్ప సంపదని పొందాడు. ఆ రకంగా నీ యొక్క కటాక్షం మా పైన పడాలి అన్నారు. ఇకపోతే ఇవాళ పాసురం 23వ పాసురం సింహాసనం పార్ట్ 2. పరమాత్మ అనుకున్నాడు, అయ్యో గోపికలు ఇంత తెల్లవారుజామున ఇంత పొద్దున వచ్చారు, అసలు నేనే వెళ్ళి వీళ్ళని కలవాల్సి ఉండగా వీళ్ళు వచ్చింతగా ప్రార్థిస్తున్నారు అని అనుకున్నాడు. అనుకొని భవనంలోంచి వచ్చినటువంటి రీతి ఎలా రావాలి ఏమిటి అన్నదాన్ని ఈరోజు భాషలో చెప్తాను. శ్రీరామాయణంలో ఏ పశ్య శరీరాన్ని భావితా మృజాత్మన. స్వామి రామ దండకారణ్యమైనటువంటి రాముడు చూసి మహర్షులు వచ్చి, రామా చూడు అక్కడ మహర్షుల యొక్క శరీరాలు గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉన్నాయి, రాక్షసులు హింసించారు, మమ్మల్ని కాపాడు రామ అన్నప్పుడు రాముడు చెప్పిన హీరేషాహి మమాతుల యదీతైరహం విప్రై ఉపస్థయై ఉపస్థిత. అసలు నేనే మీ దగ్గరకు వచ్చి మహర్షులారా మీ కష్టం ఏమిటి అని కనుక్కోవాల్సి ఉండగా మీరే నా దగ్గరకు వచ్చారా, నేను సిగ్గుపడుతున్నాను అని రాముడు అన్నాడు. శ్రీరామాయణంలో రాముడు సిగ్గుపడ్డాడు అని తానే చెప్పాడు అన్నాడు. అలా పరమాత్మ అనుకున్నాడు. ఈయన కూడా అయ్యో నేనే వెళ్ళి కటాక్షం ఉండాల్సిందిగా వీరందరూ వచ్చారు కాబట్టి ఏం కావాలో చెప్పండి అని గోపికల్ని అడిగాడు కృష్ణుడు. అడిగితే గోపికలు ఏ సమాధానం చెప్తున్నారో ఈరోజు పాఠంలో చూద్దాం. చెప్పండి. మారిమలై ముడంజల్ మన్ని కిడందురంగం சீரிய சிங்கம் அறிவுத்து தீவிழித்து. அறிவுத்து தீவிழித்து வேரிமயிர் பொங்க ఎప్పాడుం పేర్దుదరి. కలిపి చెబుతూనేమో వేయి మైరు పొంగ వెప్పాడుం పేర్దుదరి, విడదీస్తేనేమో వేయి మైరు పొంగ ఎప్పాడుం పేర్దుదరి. విడదీస్తే மூரணி விருந்து முழங்கி புறப்பட்டு உதருமா போலே நீ பூவை பூவண்ண உன் கோயில் நின்னிங்கனே போந்தருடி ஓ புடைய சீரிய சிங்காசனத்திலிருந்து ஆராய்ந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அருளேலோர் எம்பாவாய். యాం వంద కార్యం ఆరాయిందు అరుళేలోర్ ఎంబావాయ్. చాలా ముఖ్యమైనటువంటి పాసురం. సింహాసన పాట్టు అంటారు. ఇటు రోజున పరమాత్మ సింహాసనం పైన వేయించేసి ఉండి గోపికల యొక్క మనోభావాలని క్రియేట్ చేయడు. కాబట్టి ఏమైనా టిపికల్ సమస్యలున్న కోర్టు కేసులు ఇలాంటివి ఉన్నా కూడా ఈ పాసురాన్ని నిత్యం పఠించడం వల్ల చాలా రిలాక్సేషన్ జరుగుతుంది అని పెద్దలు భావించి చెప్తారు. వీళ్ళదే భవనం నుంచి వచ్చారు, బయటకు వచ్చాడు పరమాత్మ. గోపికలకు ఈ వ్రతము, ఈ వర్షము, ఈ పర ఇవన్నీ కాదు వాళ్ళకి కావాల్సింది, భగవంతుని యొక్క అనుభవం కదా. నిద్రా సౌందర్యం, నిద్రా సౌందర్యం చూడాలనుకున్నారు. నిద్ర లేస్తూ ఉంటే నేత్ర సౌందర్యం చూడాలనుకున్నారు. ఇప్పుడు వీళ్ళదే భవనం నుంచి బయటకు వచ్చాడు. చెప్పండి ఏం కావాలి అన్న. నో, ఇక్కడ చెప్పే సమస్య లేదు, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి, అక్కడ మేము చెప్తా ఉన్నా. ఎందుకు?
ధర్మశాస్త్రం చెప్తుంది శయన మందిరంలో అబద్ధాలు ఆడొచ్చు, రాత్రిపూట భార్య అడుగుతుంది, ఏమండి మొన్న రామాలయంలో సారే అయిందండి, ఒక ఆవిడ కాసులు పేరేసుకుని వచ్చింది, ఎంత బాగుందో తెలుసా, అడుగుతున్నాలేట, మీరేదో ఐత్రులు ఆడుతున్నారు అంటున్నారు కానీ అడుగుతున్నాలేట, అవునా, సరే రేపు సాయంత్రం గుర్చే అంటాడు. సాయంత్రం బోర్డు పని ఉంది ఆఫీస్లో, ఎక్కడ వస్తాం, వచ్చరికి ఇది అవుతుంది, చూద్దాం తర్వాత అయిపోయింది. శయన మందిరంలో చెప్పిన మాటలు మనం నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ధర్మశాస్త్రం ఎటువంటి గోపికలు వీళ్ళంతా ధర్మశాస్త్రం తెలుసు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ వద్దాయా, ఒకటిగా ఎక్కడికి సింహాసనం మీద వచ్చి అక్కడ వచ్చి కూర్చుంటే మేము ఎందుకు వచ్చామో చెప్తాము, అప్పుడు నువ్వు మేము ఎందుకు వచ్చామో కనుక్కొని విచారించి మా కోరికలు ఏంటో తీర్చాలి. ఏమిటంటే మరి సింహాసనం మీద కూర్చుంటానంటే అవును, కొన్ని దివ్యదేశాలు చూసినప్పుడు ఫలానా ప్రాకారం ఫలానా రాజుగారు ఫలానా రోజున సింహాసనం మీద శాసనాన్ని ప్రకటించాను అని అంటుంది. అంటే సింహాసనం మీద కూర్చొని ఇంకా తిరుగులేదు అనమాట, దానికి ఇంకా తిరుగులేదు. కాబట్టి నువ్వు సింహాసనం మీద కూర్చొని చూడండి ఎట్లా చెప్తుంది అంటే, నువ్వు ఎట్లా రావాలి ఆ సింహాసనం మీద కూర్చోవాలి, ఆ వస్తున్నాడు పదా అని దోతి సరి చేసుకుంటున్నాడు, ఆగదు, ఎట్లా రావాలో చెప్తాను విను, అట్లా రావాలి. மாரிமலை முழங்கில் மண்ணெக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்துத்தி விழுத்து எரிமயிர் பொங்க எப்பாடும் பேந்துதறி மூறி நிமிர்ந்து முறங்கி புறப்பட்டு போதருமா போலே. స్వామి వర్షాకాలంలో సింహం గుహలో పడుకుంటుంది, మారిమలై మురంజిల్, వర్షాకాలంలో మారి మరై పర్వతం యొక్క గుహలో ముడంజిల్ గుహలో మన్ని స్థిరంగా కిడందు పడుతున్నటువంటి కిడందు ఉరంగం స్థిరంగా నిద్రిస్తున్నటువంటి సీరియ సింహం, గొప్ప పరాక్రమమైనటువంటి సింహము అరిగుత్తు తెలివి తెచ్చుకొని క్రూరముగా ఎర్రటి కళ్ళతోని విడుతూ చూసి వేరిమయిర్పంగా పరిమాణము కలిగినటువంటి వెంట్రికలు ఒక్కసారి దీడింపజేసి ఎప్పాడు అన్ని వైపులా పేర్దు కదిలి ఉదరి ఒక్కసారి జూరుని విదిల్చుకొని దులుపుకొని మూరు నిమిరిందు బావుగా సాగి ముడంగి గర్జించి పురపట్టు బయటికి వస్తున్నట్టుగా పోదరుమా పోలే అలా బయటకు వచ్చి ఆ గూలోంచి బయటకు వచ్చి నడుస్తున్నట్టుగా పువ్వై పువ్వన్న అదసీ పుష్పము వంటి శరీరం కలిగినటువంటి ఓ స్వామి అంటే నీలమేఘ శ్యామురా అడుగుతున్నాను, నీవు కోపుడయ మనోహరమైనటువంటి సన్నివేశం కదా సీరియ సింహాసనం శ్రేష్టమైనటువంటి సింహాసనం ఇరుందు కూర్చోండి, యా మేము వంద వచ్చిన కార్యము ఏంటో పని ఆరాయందు పరిశీలించి అరుణ్ కృప చేయము కదా, మేము వచ్చిన పని ఏంటో తెలుసుకొని కృప చేయము అని సింహాసనం. చాలా అద్భుతమైనటువంటి పాసురం, ఎన్ని అద్భుతమైనటువంటి అర్థాలు ఇందులో ఉన్నాయో చెప్పలేదు. ఎందుకు అంటే సృష్టి రహస్యం అంతా కూడా ఈ పాసురంలో పెట్టింది గోధుమ కదా. మన రోజున కుత్తు వేడెక్కరియ కొట్టుకాల్ కట్టెల మేల్లో ఏంటి నీలాదేవి తలుపు తీస్తాను అని అంటే ఈయన బలవంతంగా అదివి పెట్టి ఆమె పైన పరుండి విశాలమైన వక్షస్థలం కలవాడా అన్న శృంగాల భరితమైన పాసురంలాగా కనపడ్డప్పటికీ అందులో చెప్పబడింది ఒక బ్రహ్మ విద్య. ఏమిటది? పర్యంక విద్య అని. బ్రహ్మ విద్యలు 32 బ్రహ్మ విద్యల్లో ఒక విద్య. ఇప్పుడు నీలాదేవి ప్రార్థించారు, నేను వెళ్తానంది, నువ్వేడా వెళతావు, నా కోసం కదా వాళ్ళు వచ్చింది అంటే పరమాత్మ అలాగే లక్ష్మీదేవి మనల్ని కాపాడంలో ఒకరి నుంచి ఒకరు అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు అని చెప్పడం అక్కడ. పర్యంక విద్య అంటే ముక్తులు పొందినటువంటి వాడు కదా, ఆ తిరుమామణి మండపంలో కూర్చొని ఆ వచ్చినటువంటి జీవుణ్ణి తీసుకుని ఇలా కూర్చోబెట్టి ఆఘ్రాణించి వచ్చావా అని సంతోషించినట్లుగా మంచము 5 విశేషములు కలిగిన మంచం అని చెప్పారు. ఆదిశేషుడే ఎత్తుగా ఉండటం, వెడల్పుగా ఉండటం, పరిమళ భరితంగా ఉండటం, మెత్తగా ఉండటం, ఇవన్నీ ఏమిటి ఆదిశేషుడి యొక్క లక్షణాలు. కాబట్టి ఆదిశేషుడిపై ఉన్నటువంటి పెరుమాళ్ళు అమ్మవారు. అటువంటి వాడు జీవుడు ముక్తి ఉన్నటువంటి జీవుణ్ణి ఎలా వాడు తీస్తుంటే పర్యంక విద్య అందులో చెప్పబడింది. ఇందులో సృష్టి రహస్యం చాందోగ్యము ముండగోపనిషత్తులో చెప్పబడి సృష్టి రహస్యం అంతా ఎందుకు చెప్పబడింది. పరమాత్మని సింహంతో పోల్చారు. ఏంటంటే వర్షాకాలం బయటికి వెళ్ళదు సింహం, వర్షాకాలం అంతా గుహలోనే ఉంటుంది. గుహలోనే ఆడసింహం మగసింహం కలిసి ఉంటాయి. కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది? అసలు 2 ఉన్నాయా ఒకటే ఉందా అన్నట్టుగా ఉంటుంది, బయటికి వెళ్ళదు. రాజులు కూడా
తమ యొక్క శత్రుత్వాన్ని అణుచుకొని వర్షాకాలం ఎక్కడ యుద్ధం చేయరు, ఎక్కడికి యుద్ధం చేయరు. ఎందుకు? ఎక్కడ ఎత్తుందో ఎక్కడ పల్ల ఉందో తెలియదు. శ్రీరామాయణంలో కూడా గమనిస్తే వాలి వధ అయిన తర్వాత రాముడు ఏమన్నాడు సుగ్రీవుడితో, ఇది వర్షాకాలం, 4 మాసాలు నువ్వు హాయిగా సుఖాన్ని అనుభవించు, తర్వాత మళ్ళీ రా కదా. ఎవరు బయటికి వెళ్ళారు. మరి సింహం, మృగరాజు ఎవరు బయటకు వెళ్ళరు, అందులోనే ఉంటుంది, గుహలోనే ఉంటుంది. ఏమిటి గుహ? కొండ అనేది వేదం, కొండ గుహ అనేది ఉపనిషత్తులు. మనకు యజుర్వేద బ్రాహ్మణంలో ఒక విషయం చెప్పబడుతుంది. భరద్వాజుడు అని ఒక ఋషి వేదం అంతా చదివేసేయాలి, వేదం అంతా తెలుసుకోవాలి అని ఘోరమైన తపస్సు చేసి ప్రత్యక్షమైనప్పుడల్లా, బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడల్లా మళ్ళీ 100 సంవత్సరాలు, మళ్ళీ 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆయన అడుగుతూనే ఉన్నాడు. ఈయన ప్రత్యక్షం చెప్పాడు, అయినా చూడు ఎదురుగా ఏమున్నాయి? అయ్యా 3 కొండలు కనబడుతున్నాయి. ఆ మూడు వేదాలు. వేదాలు 4, కానీ ప్రాచీన కాలం నుంచి త్రయి అని పిలుస్తారు వేదాన్ని. తర్వాత కాలంలో అధర్వణ మీద వచ్చింది కాబట్టి కదా. కాబట్టి ఆ 3 కొండలు 3 వేదాలు అని తీసి ఆ 3 కొండల నుంచి 3 పిరికిళ్ళు ఇచ్చి, ఇంతకాలం నువ్వు ఆయుష్ అడిగి నువ్వు తెలుసుకుంది ఇంతేనాయా, తెలుసుకుంది పిరికడంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. కాబట్టి మొత్తం వేదం తెలుసుకోవాలని అనుకోకు, వేద సారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తే అప్పుడు రియలైజేషన్ అయ్యాడు. కాబట్టి వేదాల్ని కొండలతో పోల్చారు. ఇక్కడ ఏంటి? పర్వత గుహ అన్నారు. పర్వత గుహ అంటే ఏంటి అర్థం? పర్వతము కొండ వేదం అయితే, గుహ అంటే ఏంటి? చాలా సీక్రెట్గా ఉన్నటువంటి ఉపనిషత్తులు అని అర్థం. ఉపనిషత్తులు లోపల పరమాత్మ ఉన్నాడు. ఎవరు? సింహం ఉన్నాడు కదా. చింతామణివోద్భాంతం ఉత్సుంగే అని పరాశర భట్టర్ వారు శ్రీరంగ స్థవంలో చెప్తారు. ఎట్లా ఉన్నారు పరమాత్మ? ఆదిశేషుడి చేత కప్పబడి లోపల చింతామణి లాగా ఉన్నాడు. చింతామణి ఎట్లయితే జాగ్రత్తగా పెట్టుకుంటామో అటువంటి చింతామణి ఎవరు? పరమాత్మ. అన్ని కోరికలు తీర్చేవాడు పరమాత్మ. అటువంటి ఈయన ఆదిశేషుడి చేత కప్పబడి ఉన్నాడు. పర్వతం యొక్క గుహ, ఆ గుహలో సింహం పడుకొని ఉంది. ఎలా దగ్గరకు వచ్చి పడుకొని ఉంటే ఎలా ఉందట అంటే, ప్రళయకాలం అయిపోయిన తర్వాత సమస్త బ్రహ్మాండాలు కనిపించేటువంటి చేతన అచేతనం. చేతనము అంటే కదిలేది, చైతన్యం ఉన్నది. అచేతనము అంటే కదలనిది. ఇవన్నీ పరమాత్మలోనే ఉంటాయి. కానీ ఇది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది చైతన్యం కలది, ఇది చైతన్యం లేని జీవుడు చెప్పడం లేకుండా మొత్తం పరమాత్మ కలిసిపోయి ఉంటాయి. తదేవ సౌమ్య ఇదమగ్రమాసీద్ అని ఉపనిషత్తు వాక్యం. ఓ సౌమ్యుడా, వాళ్ళ అన్నగారు చెప్తున్నారు, సౌమ్యుడు చెప్తున్నారు, ఓ సౌమ్యుడా సదేవ, సత్ అనేవాడు ఒక్కడే ఉండేను. ఇదమగ్రమాసీత్, ఈ కనిపించేటువంటి భూమండలానికి ముందు ఎవరికైనా ఇదే ప్రశ్న కదా, కిం దదాసీత్, అసలు ఏముంది? ప్రళయకాలంతో ఎడిపోతుంది. ఇవన్నీ ఎక్కడ పోయి ఉన్నాయి? ఇంత కనిపించేటువంటి బ్రహ్మాండాలు, ఇంత పెద్ద పెద్ద కొండలు, ఈ లోకం ఎక్కడ లోకమా? దీనిపైన 7 లోకాలు, కింద 7 లోకాలు, ఇదొక బ్రహ్మాండం. ఇది ఒక్కడ బ్రహ్మాండమా? అనంత కోటి బ్రహ్మాండాలు. ఇవన్నీ ప్రళయకాలం ఎక్కడికి పోతున్నాయి? ఇదే ఉపనిషత్తులో చర్చ. ఇవన్నీ పరమాత్మలోనే ఉన్నాయి కదా. అవన్నీ పరమాత్మలో ఉన్నాయి చెప్పినట్టుగా ఈ సింహం యొక్క పూర్తనమాట. సత్ ఒక్కడే ఉండేను అంటే అది వేరు ఇది వేరు అని చెప్పడానికి వీలు లేకుండా అంత కలిసిపోయి దాంట్లోనే ఉండేది. ఎగ్జాంపుల్, చిన్న పిల్లవాడు అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి వాడికి. వాడు కొంతమంది గుర్తుపడతాడు, కొంతమందిని మేనమామ తాత గుర్తుపడతాడు. ఆడుకుంటున్నాడు, మామే వచ్చాడు, వస్తున్నాం అమ్మా మామ మామ అంటాడు. ఎవరో తెలియని వాడు వచ్చాడు, ఏమంటాడు? అమ్మా అంటాడు. అంతేనా? వాడు తెలియదు, ఇట్లా చూపిస్తాడు. అట్లాగే ప్రళయకాలంలో సత్త మొత్తం కలిసిపోయి ఇది అది అని చెప్పడానికి వీలు లేకుండా అది మాత్రమే ఉండేను. ఎక్కడ? పరమాత్మ సత్ ఒకడే ఉండను, ఆయనలోనే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పర్వతము వేదము, పర్వత గుహ. ఏమని ప్రవచనం నడుస్తుందండి ఇక్కడ? స్వామి ప్రవచనం నడుస్తుంది, చేయించుకోండి. ఏమిటో అంత విచిత్రం అసలు. పర్వతము వేదం, పర్వత గుహ ఉపనిషత్తు, అందులోపల పరమాత్మ ఉపనిషత్తుల ద్వారానే తెలియజేయబడేవాడు. వేద పూర్వభాగం అంతా కూడా కర్మకాండ. ఈ యాగం ఎట్లా చేయాలి, ఈ యజ్ఞం ఎట్లా చేయాలి, దీనికి ఏ ద్రవ్యాలు వాడాలి, అదే ఉంటుంది. కానీ ఈ లోకాలు ఎట్లా వచ్చాయి, పరమాత్మ స్థితి ఏమిటి, ఇదంతా కూడా జ్ఞానకాండ అనబడి ఉపనిషత్తుల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి నిఘటం గుహాయ, దాన్ని సీక్రెట్ రహస్యం అన్నారు. యోగ్యమైన వాడికే చెప్పదగినది, ఆచారముఖతానే సేవించదగినది ఉపనిషత్తు. అటువంటి చోట ఉన్నాడు ఈ సింహం. ఇట్లా ఉంది. మారిమలై ముడంజిల్ మన్య కిడందురంగు స్థిరంగా పడుకొని
సీరియసింగం మరిగుత్తు తీవిడుతూ చాలా పరాక్రమంగా లేనటువంటి సింహం అంట. గుహలో సింహం పడుకొని ఉన్నా సరే ఎవడన్నా పోతాడు అటువైపు? పడుకోడు ఉంది కదా సింహం అని చెప్పి సెల్ఫీ తీసుకుంటాడు ఎవడన్నా? తీసుకుంటాడా అండి? మనం చూస్తాం విచిత్రమైనటువంటి కాలం. జూ పార్క్లో వెళ్ళి ఆ ప్రాణాలు పోతున్న వాళ్ళు బోడు మంది ఉన్నారు. పడుకొని ఉన్నా సింహం సింహమే. సీతాదేవి చెప్తుంది శ్రీరామాయణ సుందరకాండలో హనుమంతుడికి కాకాసురుడితో చెప్తూ సుఖసప్త పరంతప, నా ఒళ్ళో పడుకొని ఉన్నాడయ్యా ఆయన. ఎవరు? శ్రీరాముడు. ఎట్లా ఉన్నాడు? సుఖసుప్త, హాయిగా నిద్ర పడుకొని ఉన్నాడు. పరంతప, నిద్రపోతున్నప్పటికీ కూడా పరులను తప్పించజేసేటువంటి పరాక్రమం కలిగిన వాడు. నిద్రపోతున్నాడు అయినా కూడా శత్రువులు చూస్తే రాముని గజ్జనట్లు వణికేట్టుగా ఉన్నాడు పరమ. అది ప్రమాదం. కాబట్టి సీరియసింగం అరివుత్తు, దానికి అలారాలు ఉండవు. సింహాన్ని ఇంకో జంతువు సింహం లే అంటున్నారు, ఛాన్సే లేదు కదా. అటువంటి గొప్ప సింహము హాయిగా పడుకొని ఉంది. దానికి తెలివి వచ్చినప్పుడే లేస్తుంది. అంటే ఏంటి? పరమాత్మ సంకల్పం చేయాలి అనుకున్నప్పుడు, మహాలక్ష్మి అమ్మవారి యొక్క దీంతో సంకల్పం చేసి ఈ సృష్టిని చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆయన చేస్తాడు. ఆయన కూడా వచ్చి పరమాత్మను సృష్టి చేయి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు. అలాగే సింహం పడుకొని ఉన్నప్పుడు దాన్ని ఎవరు లేపేవాళ్ళు లేరు. అరివిత్తు తీవిడుత్తు, తెలివి తెచ్చుకొని నిద్ర లేచినట్టుగా. తీవిడుత్తు ఎట్లా ఉందట? తీక్షణమైనటువంటి కన్నులు. ఒక్కసారి అట్లా లేస్తున్నప్పుడు కొద్దిగా అతుక్కొని ఉంటాయి కళ్ళు, కొద్ది కొద్దిగా విడిచి ఒక్కసారి ఇట్లా పెద్దగా చేసినప్పుడు ఎర్రగా ఉన్నాడు. నృసింహస్వామి అవతారం ఉగ్రం 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 ఉగ్రం. అంత ఉగ్రంగా ఉన్నప్పుడు ఎవరు ముందుకు వెళ్ళలేకపోయారు. దేవతలందరూ ఏమ్మ మహాలక్ష్మి నీ భర్తే కదా, కొద్దిగా వెళ్ళి చెప్పు అంటే, అమ్మో నేను వెళ్ళను. ఇంత తీక్షణమైనటువంటి కోపంగా నేను ఎప్పుడు చూడలేదు. ఇదేప్పుడు కాస్త గౌరవంగా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి దగ్గర వెళితే వెళ్ళిపో అంటాడే, తిడిచిపోవడం ఎందుకు, నేను పోను ఆయన. కాబట్టి అలా నిద్రలేచినటువంటి సింహాన్ని చూడడానికి ఆడసింహం కూడా రావడానికి దగ్గరకు వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి భయపడుతున్నాడు. అంత తీక్షణమైనటువంటి చూపులు. అటువంటి చూపులతో సింహం ఇవిడుతూ 1000 మైలు పొంగ ఎప్పాడు పేందుదరి. ఒక్కసారి పరిమళం కలిగినటువంటి వెంట్రుకలు, సింహం యొక్క వెంట్రుకలకు పరిమళం ఉంటుందట. మరి మన దగ్గర పోయి ఎప్పుడు వాసన చూడలే కానీ శాస్త్రాలు అయితే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పరిమళం ఉంటుంది సింహం యొక్క జూడి, పరిమళం ఉంటుంది. బహుశా మరి ఎప్పుడన్నా ఆఫ్రికాకి సఫారీకి వెళితే అక్కడ వాళ్ళు మచ్చికగా ఉన్నటువంటి సింహాలు ఉంటాయి, అది మీద వచ్చి కూర్చుంటాయి. ఏమనో, ఎందుకంటే వాళ్ళు పెంచినటువంటి సింహాలు. ఎప్పుడన్నా మీరు, నేనైతే వెళ్ళలేదు, ఎప్పుడైనా ఆఫ్రికాకి వెళితే మీరు చూసే ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం, బ్యాటరీ మారుస్తున్నారు. వేయిమై పొంగ ఎప్పాడు పేరుంది. పరిమళగల వెంట్రుకలను ఒక్కసారి నిగుడుగా నెక్కబడిచి అన్ని వైపులా ఒకసారి కదిలి ఉదరి దులుపుకొని బూరిని మిరిండు. సృష్టి రహస్యం అంతా. తీక్షణమైన కన్నులు అంటే అగ్ని. 1000 మైలు పొంగ ఎప్పాడు పేరుంది. ఆ జూడు దులిపిన తర్వాత అంతకాలం ఆ మొత్తం ఏంటంటారు, ఆ రేణువులన్నీ ఒకసారి కింద పడిపోయాయి. ఒక పరిమళం, గుప్పు అని ఒక పరిమళం వచ్చిందంటే, పృథివీ గంధవతి, గంధవతి పృథివీ. భూమి ఉన్నటువంటి ధర్మాత్రం ఏమిటి? పరిమళం. ఎర్రటి కన్నులు అంటే ఏమిటి? అగ్ని కదా. పంచభూతాలు చెప్పబడ్డాయి. అంటే ఉపలక్షణం అంటాడు. ఉపలక్షణం అంటే ఏంటి అర్థం? ఈ రెండు చెప్తే మిగతావి చెప్పబడ్డంటే కదా. ఒక్కసారి తెలివి తెచ్చుకొని బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేక మందిగా అవుతాను అని పరమాత్మ సంకల్పించాడు. సంకల్పించి మహత్తు నుంచి పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఇంద్రియాలు అన్నింటినీ సృష్టించాడు. అలా ఈ రెండు చెప్పడం ద్వారా సృష్టికి కావాల్సినటువంటి మొత్తం కూడా చెప్పినట్టే. ఒక్కసారి తిరిగి చూసి, అంటే ఏంటి? సింహావలోక న్యాయం అంటారు. మనం వెనక తిరగాలంటే మనం బాడీ మొత్తం తిప్పాలి. సింహాన్ని దగ్గర లేదు, పెద్ద ముఖం అది. పంచాననం అంటారు. పంచాననం అంటే ఏంటి? 5 ముఖములన 5 రకాలుగా దాడి చేసేది కదా. ఏమిటది? 2 కాళ్ళు, 2 చేతులు, తర్వాత పళ్ళు, 5 రకాలుగా దాడి చేస్తుంది. పంచాన అంటారు. అలా ఒక్కసారి మొత్తం తిరిగి చూసి, ఒకసారి మొత్తం పెరిగి, అంటే బాడీని ఒక్కసారి ఇట్లా ముందు సాగదీసి, అదే ఇందులో పాసున్నాడు. సాగదీసినట్టు అర్థం ఏంటి? తన లోపల ఉన్నటువంటి అజడమైన ప్రకృతిని
చైతన్యమైనటువంటి జీవుల్ని ఒక్కసారి వింగడింపజేస్తాడు. వింగడింపజేయాలంటే విస్తృతం చేస్తాడు. అనేక జీవే అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అంటుంది ఉపనిషత్తు. ఆడలో ఉన్న వాటినే మొత్తం ఒకసారి బయటికి తీసుకొచ్చి వాటికి ఒక పేరు, ఒక రూపాన్ని కల్పించాడు. ఇవాళ బయటికి వెళితే కుమ్మరివాడి దగ్గర కుండలు ఉన్నాయి, కూజాలు ఉన్నాయి, చెంబులు ఉన్నాయి, చిప్పలు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి. ఈ పేర్లను ఎక్కడి నుంచి వచ్చినాయండి? మీరు పెట్టారు ఏమన్నా పేర్లు? ఎప్పటి నుంచి వచ్చాయి? వాళ్ళని అడిగి పరమాత్మే పేర్లు పెట్టాడు. వాడి వ్యక్తి సృష్టించి నామరూపే వ్యాకరవాణి, వాడికి ఒక రూపము, ఒక నామము. ఇది దేవ శరీరము, ఇది మనుష్య, ఇది జంతు, వాడికి ఆయా నామరూపాలు కల్పించినవాడు పరమాత్మ. అలా ఒక్కసారి తీక్షణమైన కళలను చూసి విధించి, అంటే ఏంటి? పంచభూతాలను సృష్టించి శరీరాన్ని పెంచి అంటే అర్థం ఏంటి? తన లోపల ఉన్నటువంటి దానంతా కూడా సృష్టిగా చేసి ఒకసారి అంతా చూసి బయటికి వచ్చి అంటే అర్థం ఏంటి? అన్నిట్లో కూడా మళ్ళీ తానే అయ్యి ఉండి. జీవుడు నేరుగా ఉండలేడు. జీవుడు ఉండాలంటే కూడా వాడు శరీరంలో ప్రవేశపెట్టి మళ్ళీ వాడి లోపల కూడా ఉండి. చిన్నప్పుడు అమ్మ నాన్న మనల్ని ఊరికి తీసుకెళ్తున్నప్పుడు బస్సులు ఎక్కుతున్నప్పుడు ఎట్లా ఎక్కించేవాళ్ళు అండి? ముందు మనం చేయబట్టుకొని ముందు ఎక్కించి వెనకాలే వాడు వస్తుండేవాళ్ళు. ముందు వాళ్ళు ఎక్కి మనం నమ్మంటారా? కాదు కదా. మనల్ని ఎక్కిస్తూ ఆ బస్ ప్లాట్ఫామ్ మీద మెట్టెక్కించి పట్టుకొని వెనకాలనే తండ్రి వస్తున్నట్టుగా. కాబట్టి వీళ్ళందరూ సృష్టించి ఈ జీవుల్ని ఆ జీవాత్మ శరీరంలో ప్రవేశపెట్టి మళ్ళీ తాను అందులో అనుప్రవేశం చేసి సృష్టి రహస్యం. అలా ఆ గుహలోంచి బయటికి వచ్చి ఉదర్మా పోలే అలా వస్తున్నట్టుగా పరమాత్మ అడిగాడు. అట్లా రావాలా? చెప్పండి. నరసింహస్వామిలాగా రమ్మంటారా? రాఘవ సింహంలాగా రమ్మంటారా? నృసింహస్వామి సింహలాగా రమ్మంటున్నారు కదా, మరి నరసింహస్వామి రమ్మంటారా ఏంటి మీరు అన్నారు. స్వామి మేమే హిరణ్యకశిపులం కాదు, నరసింహస్వామిలాగా రావద్దు, నిన్ను పోల్చావు, అట్లా సింహంలాగా పోల్చావు, అట్లా తెలిసిన నువ్వు అని చెప్తూ నీ భూవైపు అన్న నీదేటువంటి నీలమేఘ కోయిలు ఇక ఈ శయనమంత్రం నుంచి నువ్వు ఇలా నడుస్తూ కోక్కుడియ సీరియ సింహాసనం తిరిందు శ్రేష్టమైనటువంటి సింహాసనం ఉంది అక్కడ, దాని మీద కూర్చొని తొమ్మిదారా ఎందుకు వచ్చారు, మీకు ఏం కావాలి అని మీరు ఆరాయన్ను అరుడేలో దేవాది దేవనై సెన్నునాం సేవిత్తాల్ ఆవావెన్ను ఆరాయన్ అరుడేలో రెంబావై సేవించారా ప్రీవియస్ పార్షన్లో కదా. క్రమం ఉంది. ఇష్టం ఈ విదుషాంలోకే సమాస వ్యాసధారణం. పెద్దలైనటువంటి వాళ్ళు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు ముందు సంగ్రహంగా చెప్పి, ముందు బ్రీఫ్గా చెప్పి దాన్ని విస్తారంగా చెప్తూ ఉంటారు. ఇదే పదం మనం ముందు పార్షన్లో వచ్చింది కదా. కాబట్టి అలా మనం వెళితే ఏంటి తూయోమాయ వందు కదా, పరిశుద్ధులమై పరమాత్మ ఉపాయము అనుకొని ఆయన నామాన్ని కీర్తించి ఆయన శరణాగతి చేసి ఒక పుష్పాన్ని సమర్పిస్తే చాలు మన పాపాలన్నీ పోతాయి. వచ్చారా అన్నట్టుగా పరమాత్మ ఆహ్వానిస్తాడు అని చెప్పినట్టుగా ఇక్కడ రాయంద్రులేలో గురుద్వారా ఎందుకు వచ్చారు అంటే ఏంటి? ఇక్కడ ఆయన గమన సౌందర్యాన్ని చూడాలి అనుకుంటున్నారు. అయిపోయింది 5 నిమిషాలు. ఆయన గమన సౌందర్యాన్ని ఇప్పటిదాకా ఏంటి, ఇంతకుముందు ఆయన నిద్రలేస్తూ ఉండగా ఆయనకి మంగళాశాసనం సుప్రభాతం పాడడానికి వస్తున్నావా ద్వారపాలకులారా పంపించండి అని నేత్ర సౌందర్యాన్ని చూశారు. ఇప్పుడు ఏంటి? నడై అழகு. నడై అழగు అంటే నడక సౌందర్యాన్ని, ఈ భవనం నుంచి ఆ సింహాసనం దాకా వెళ్ళి నువ్వు కూర్చోవాలి. అలా నువ్వు నడుస్తూ ఉంటే నీ సౌందర్యాన్ని చూడాలి. ఎంతోమంది ఆశపడ్డారండి. దశరథ చక్రవర్తి తన కుమారుడే రాముడు అయినప్పటికీ కూడా రాముడి గమన సౌందర్యం చూడాలని రాముడి కబురు చేయడం, రాముడు రావడం, దాని ద్వారా దాసం అనడం, ఇప్పుడు కాదు రామ తర్వాత మాడతానులే వెళ్ళు అంటే వస్తూ ఉన్నప్పుడు చూసే సౌందర్యం, ముందు నుంచి వెళుతూ ఉంటే వెనక నుంచి చూసే సౌందర్యం. తదర్ప సమాయాంతం దృశ్యమానో నరాధిప. ఎంత చూసినా తని తీరగల దశరథ చక్రవర్తికి రాముడికి ఒక గమన సౌందర్యం, అంత గమన సౌందర్యం. పిల్లడిచ్చే మామ జనక చక్రవర్తి మొట్టమొదటిసారిగా విశ్వామిత్ర మహర్షితో చూశాడు. చిన్న పిల్లడు రాముడు లక్ష్మణుడు. ఇమౌ కుమారౌ భక్తందే దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతి వీరౌ శార్దూల వృషభోగము. ఆ మహర్షి ఎవరా వీళ్ళు ఇంత తేజస్సుంది, ఆ నడక సౌందర్యం, గజగతి, సింహగతి, శార్దూల గతి, వృషభగతి, అబ్బా ఎవరు వీళ్ళు ఆ నడక సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు జనక చక్రవర్తి. ఆ నడక సౌందర్యం చూడాలంటే శ్రీరంగం వెళ్ళాలి. శ్రీరంగంలో ఉత్సవాల్లో నంపెరుమాళ్ళు గర్భగుడి నుంచి గాయత్రి మండపం దాటి అలా వస్తున్నప్పుడు తిరుప్పాత్తాంగుడు మోసుకుంటూ వస్తున్నప్పుడు రాజాధిరాజ రాజగంభీర రాజమార్తాండ వస్తున్నారు అహో అని ఒక్కసారి తొడదని చరిచినప్పుడు ఆ నంపెరుమాళ్ళు వస్తుంటారు, ఇట్లా భుజం వెళ్తుంటూ వస్తున్నారా అని నడుచుకుంటూ వస్తాడు.
గజగతి కొత్త మాతంగా నడుస్తున్నట్టుగా ఒక మదగతి నడుస్తున్నటువంటి ఒక గతి, వృషభగతి, సింహగతి, గంభీరమైనటువంటి ఒక గతి ఒకటి, శత్రువుల్ని వేటాడుతున్నప్పుడు సార్థూరం పెద్ద బుల్లెట్లు వస్తుందో అలాంటి ఒక గతి, రొమ్ము విరుచుకొని శత్రువుల బలి వెళుతున్నప్పుడు వృషభం ఎట్లా వెళుతుందో అలాంటి ఒక గతి. అవన్నీ చూడాలంటే శ్రీరంగం వెళ్ళాలి, నంపెరుమాళ యొక్క ఉత్సవాన్ని చూడాలి కదా. నడై అడగు శ్రీరంగం, కొడై అడగు గొడుగుల అందం చూడాలంటే కాంచీపురం వెళ్ళాలి కదా. వడై అడగు వడ సౌందర్యం చూడాలంటే తిరుమల వెళ్ళాలి, తిరుమలలో వడ ఫేమస్ గట్టి, తిరుమలలో వడ ఫేమస్, కాంచీపురంలో గొడుగు ఫేమస్, శ్రీరంగంలో నడక ఫేమస్. ముడి అడగు కిరీటం అడుగు చూడాలంటే తిరునారాయణపురం వైరముడి సేవ మార్చి 28 వచ్చేవాళ్ళు రండి. మార్చి 28 వైరముడి సేవ, గరత్మంతులే సాక్షాత్తు కిరీటాన్ని ఇచ్చినటువంటిది. ఇప్పటికీ మైసూరు రాజా వాళ్ళ యొక్క ఆస్థానంలో చాలా పటిష్టమైన భద్రతతో ఉంటుంది ఆ కిరీటం. ఆ వైరముడి సేవ అప్పుడు తీసుకొచ్చి అలంకరిస్తారు అద్భుతంగా. ఆయన పేరే నారాయణ స్వామి, చాలా అందమైన స్వామి. ఇంకా కిరీటం వస్తే అందం తట్టుకోగలవా మనం, అంత గొప్ప అందం కదా. కాబట్టి ముడి అడగు, వడయడగు, కొడయడగు, నడయడగు చెప్తున్నారు. శ్రీరంగం, తిరుమల, కాంచీపురం, తిరునారాయణపురం. కాబట్టి నడక సౌందర్యాన్ని చూడడానికి ఆశపడి శ్రీకృష్ణుని నువ్వు ఇలా రావాలయ్యా అన్నారు. కాబట్టి ఇది సింహాసనం పాటు. ఈ విశేషాలు అయిపోలేదు ఈ పాసురంలో చెప్పడంలో. ఇంకొన్ని విశేషాలు చూసుకొని ఇంకా దీన్ని మించినటువంటి అత్యద్భుతమైనటువంటి పాసురం మంగళాశాసన పాటు అన్ని వరకు మనంతా ఇడిపోతుంది. దాన్ని చెప్పకుండా మనం సేవిద్దాం. ఈ పాసురంలో రామానుజ వైభవం ఎలా చెప్పబడింది, ఈ పాసురంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని విశేషాలు ఏమిటి ఓ బాగుంట చూసి ఇంకా మిగతా పాసురం రేపటి రోజున మిగతా 24వ పాసురం మనం సేవిద్దాం. శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే సందనందన సుందర్యై భూతాయై నిత్య మంగళం. కర్కడే పూర్వపుణ్యా తులసీ కానోద్భవాం పాండ్యే విశ్వంబరా வந்தே ஸ்ரீரங்கநாயகி ஆழ்வார் பெருமானார்த்தி திருவடிகளே சரணம். ஆண்டாளுடைய திருவடிகளே சரணம். ராமானுஜ ஜெய ராமானுஜ ஜெய ராமானுஜ ஜெய ராமானுஜ. ஸ்வஸ்தி.